పిల్లలు, ఈరోజు దీపావళి కదా, మీ ఇద్దరు వెళ్ళి తలకి స్నానం చేసి రండి. పోండి. మీ ఇద్దరు స్నానం చేసి వచ్చాక దేవుడికి పూజ చేసి మీకోసం చేసిన స్వీట్స్ తిందురు గాని. అమ్మా, అందరూ ఇంట్లో టపాసులు కొనిసారు, కానీ నాన్న మాకు ఇంకా ఏమీ కొనలేదు. నాన్న మీకోసం టపాసులు కొనడానికి మార్కెట్ వెళ్ళారమ్మా, ఇప్పుడు వచ్చేస్తారు. అమ్మా, నాకు ఒక సందేహమ్మా. ఏంటి నాన్న? మనం ఈరోజు టపాసులు కాల్చి దీపావళి జరుపుకుంటున్నాము కదా, ఎందువల్లమ్మా? అదొక పెద్ద కథ నాన్న, నేను మీకు తర్వాత చెప్తాను. మాకు ఇప్పుడే చెప్పాలి. సరే, ఆ కథ ఇప్పుడే చెప్తానులే. విష్ణు ద్వేషైన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరహావతారం ధరించి సముద్రంలో ప్రవేశించి ఆ రాక్షసుని చంపి భూమిని మరలా పైకి తీసుకొచ్చాడు. ఆ సమయంలో వరహావతారంలో ఉన్న విష్ణువు వలన భూదేవి గర్భం దాల్చింది. విష్ణు తాను తాత్రయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలిపాడు. తాత్రయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినప్పుడు భూదేవి జనకుని వద్ద తనకు ఒక ఉపకారము చేయవలనని కోరుకుంది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధాంతనము జన్మించిన భూదేవి కుమార్ని పెంచి నరకుడని నామమునిచ్చి విద్యాబుద్ధులు నేర్పించాడు. నరకునకు 16 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగా తీరంనకు తీసుకెళ్లి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని దివ్యరథమును అనుగ్రహించి కామరూప దేశమును ప్రద్యోతిష నగరము రాజధానిగా పాలించుకోమని చెప్పి భూదేవితో కూడి అదృశ్యమయ్యాడు. నరకుడు ఆ రాజ్యంను చాలా కాలం పాలించాడు. ద్వాపర యుగంలో నరకునకు బాణుడన్న రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావం వలన లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు విశిష్ట మహర్షి ప్రద్యోతిషపురంలోని కామాఖ్యదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన విశిష్టుల వారు, నీవు మదగర్వము చేత మంచివారిని మితిమిరి అవమానించుచున్నావు, నీ జన్మదాత చేతనే మరణించదవని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రాహ్మణుని గురించి తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి మరణము లేకుండానట్లు వరము పొందాడు. ఆ వరగర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. 16,000 రాజ్యకన్యలను చెరపట్టాడు. వాని బాధలో సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపర యుగమున విష్ణు అవతారుడకు శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోర యుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసుడు మరణించాడు. అశ్వాయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుడి పీడ వదలడంతో ఆనంద పరవశులైన భూలోక నివాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలో మరునాటి దినమున పండుగ జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ 2 రోజులు ప్రజలు ప్రతి ఏటా పండుగ చేసుకుంటున్నారు.